మెగా9 టీవీ నేను మీ రాణి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. అందుకే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు తమతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ లడ్డూలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక్కో భక్తుడు సగటున 5 లడ్డూల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు అంచనా ఉంది. భక్తుల రద్దీ ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో దానికి అనుగుణంగానే లడ్డూల విక్రయాలు కూడా రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత మే నెలలో తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలు సరికొత్త మైలురాయిల్ని అందుకున్నాయి. ఆ నెలలో దాదాపు 25,46,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా టీటీడీ ఏకంగా 1,21,35,000 లడ్డూలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. 2024 మే నెలలో 1,01,00,000, 2025 మే నెలలో 1,11,00,000 లడ్డూలు అమ్ముడవగా ఈ ఏడాది అదనంగా మరొక 10 లక్షల లడ్డూలను భక్తులకు అందించారు. ప్రస్తుతం రోజువారీగా చూసుకుంటే తిరుమలలో 4 లక్షలకు పైగా లడ్డూలు అమ్ముడవుతున్నాయి. ఈ భారీ డిమాండ్కు సరిపడా లడ్డూలను తయారు చేయడం కోసం టీటీడీ ప్రతిరోజు 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా రోజుకు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శనగపిండి, 16 టన్నుల స్వచ్ఛమైన నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండు ద్రాక్ష, 800 కిలోల కలకండ, 400 కిలోల యాలుకలు వాడుతున్నారు. ఒక్కో చిన్న లడ్డూ తయారీలో సగటున 167 గ్రాముల నుంచి 170 గ్రాముల వరకు ముడి పదార్థాలు ఉంటాయి. 1950వ సంవత్సరం నుంచి టీటీడీ ఆమోదించిన సాంప్రదాయం ప్రకారమే ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు. లడ్డూలకు ఉన్న విశిష్టత కారణంగా వీటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపుతో పాటు FSSAI లైసెన్స్ కూడా ఉంది. లడ్డూల నాణ్యత విషయంలో టీటీడీ ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎప్పటికప్పుడు అత్యాధునిక చర్యలు చేపడుతోంది. ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలలో ఎలాంటి ఇతర వ్యర్థాలు లేకుండా అత్యంత శుభ్రంగా ఉంచేందుకు శ్రీవారి పోర్టులో 2 అత్యాధునిక AI ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు కొనుగోలు విభాగం ద్వారా సేకరించే అన్ని సరుకులను ముందే ల్యాబ్లో పరీక్షించి ల్యాబ్ క్లియరెన్స్ వచ్చిన తరువాతే వినియోగిస్తున్నారు. దాదాపు 700 మంది వైష్ణవ బ్రాహ్మణులు రోజుకు 2 షిఫ్టుల చొప్పున 24 గంటల పాటు శ్రమిస్తూ నిత్యం 4 నుండి 4.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీని బట్టి అదనపు లడ్డూలను సిద్ధం చేస్తూ టీటీడీ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తుంది.